మన ఆర్కపల్లి కాశీ విశ్వేశ్వర మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానానికి విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు గారు కల్లోజు ఆచారణ గారు విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారికి ఆర్కపల్లి దేవాలయ కమిటీ తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారు, ఎంపీటీసీ జ్యోతి రాజశేఖర రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ రాజవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా కల్లోజు ఆచారణ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారికి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆచరణ గారితో మన ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారికి సన్మానం చేస్తా ఉన్నారు. కల్లోజు ఆచరణ గారు మన ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారికి సన్మాన కార్యక్రమం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. కల్లు జ్యోతి రాజవర్ధన్ రెడ్డి గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. రాజశేఖర రెడ్డి, కల్లు జ్యోతి రాజశేఖర రెడ్డి గారు గ్రామ ఎంపీటీసీ గారు, వారికి కూడా మన ఆచరణ గారితో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై బలో శంకర్ భగవానికి. సింగిల్ విండో డైరెక్టర్ కల్లు రాజవర్ధన్ రెడ్డి గారికి కల్లోజు ఆచరణ గారు సన్మానం చేస్తా ఉన్నారు. వారికి ఘనంగా చప్పట్లతో గట్టి చప్పట్లు కొట్టాలండి. జై బలో శంకర్ భగవానికి. ఈ సందర్భంగా జై బలో శంకర్ భగవానికి. ఆచార్య గారు ఈ గుడి కంటిన కానించి ప్రతి శివరాత్రి కార్యక్రమానికి వస్తూనే ఉంటారు. వారికి ఈ గుడి అన్నా ఆర్కపల్లి గ్రామం అన్నా చాలా ప్రేమ. వారికి ఎన్నో ప్రోగ్రాంలు వాపస్ చేసుకొని ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వేరే ప్రోగ్రామ్ కు పోవాలని వారి సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. వారు వెళ్లేది ఉంది కాబట్టి వారిని ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అప్పుడే లైఫ్ మెంబర్ గా ఆచార్య గారు చేరడం జరిగింది. అప్పుడు మనము ఆచార్య గారిని శాశ్వత చందాదారునిగా మన శివాలయంకి వెళ్ళి వారిని శాశ్వత చందాదారునిగా మనకు ఆచార్య గారు ఉన్నారు. వారు బీసీ కమిషన్ మెంబర్ గా అప్పుడు వచ్చినప్పుడు వారు మళ్ళా కూడా శాశ్వత చందాదారునిగా మళ్ళా చేరడం 2 సార్లు చేరింది. ఇప్పటికి గ్రామ పెద్దలు ఈ శివరాత్రి సందర్భాన ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు, ఈ గ్రామ సర్పంచ్ జంగయ్య గారు, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి గారు, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయ కళ్యాణ మహోత్సవానికి కనులారా వీక్షించనీకే ఈరోజు ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి భక్తులందరికీ శివరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి దినం కాశీ విశ్వేశ్వరుడి యొక్క పవిత్రమైన దినం నాడు ఆర్కపల్లి గ్రామంలో ప్రతి ఏటా కనుల పండుగగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి చక్కనైనటువంటి బాలబాలికలు నృత్యాలని వాళ్లకు శిక్షణ ఇచ్చి 12 గంటలకు కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించేటువంటి ఈ గ్రామ పెద్దలు, ఈ ఆలయ నిర్వాహకులు
ఆలయ నిర్మాణ దాతలు మీ అందరూ కూడా సుఖ శాంతులతోటి ఉండాలని, మీరందరూ కూడా దైవ చింతనతోటి కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి జీవించాలని, ఏమన్నా మన పైన విఘ్నాలు ఉంటే ఆ విఘ్నేశ్వర స్వామి తొలగించాలని ఈ మధ్యలో అనేక సంవత్సరాలుగా ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత ప్రతి ఏటా అనేక ఉత్సవాలు చేస్తూ కలిసి మెలిసి అందరూ కూడా మేమంతా ఒకటే, మా భావం ఒకటే, ఆ భగవంతుని సన్నిధిలో అందరూ సమానమే అనేటువంటి తక్కువ గ్రామాలలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. నేను ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా అనేక గ్రామాలు తిరిగినా, కానీ ఎక్కడ ఇంత చక్కగా కలిసిమెలిసి గ్రామస్తులందరూ కనీసం నిలబడే జాగ లేకుండా ఈ ప్రాంగణం అంతా నిండిపోయి బయట కూడా ఇంకా వేచి చూస్తున్నటువంటి ఆర్కపల్లి ప్రజలందరికీ, ఈ గ్రామస్తులకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఆధ్యాత్మిక చింతన ఇవాళ ఆ పరమశివునికి ఒక్కపోతుండి ఇవాళ రాత్రంతా జాగరణం చేస్తే కోటి జన్మల పుణ్యం అవుతుందని చెప్పి మన శాస్త్రాలు, మన పురాణాలు, మన యొక్క ధర్మము, మన హిందూ ధర్మము, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచారాలని మనం క్రమం తప్పకుండా ముందుకు పోతున్నారు. ఇవాళ ప్రపంచమంతా భారతదేశం దిక్కు చూస్తుంది. ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నాయి, ఆచరిస్తున్నాయి. కానీ అక్కడక్కడ మన దేశంలో మన ధర్మాన్ని, మన దేవి దేవతలని, మన యొక్క సాంప్రదాయాలని కొంత అవగాహన లేక అక్కడక్కడ మాట్లాడడం జరుగుతున్నది. ప్రపంచమే ఈ సాంప్రదాయాన్ని, ఈ ధర్మాన్ని, ఈ దేవి దేవతలని గౌరవిస్తున్నారు, మన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. మనం మన పూర్వీకులో లేకపోతే ఇంకెవరో కొద్దిగా అందరినీ కూడా దూరం పెట్టడం వల్ల, అంటరానితనాన్ని ఉంచడం వల్ల మన వాళ్ళే మన ధర్మము, మన సంస్కృతి, మన ఆచారాలను ఉన్నటువంటి వాళ్ళే పరధర్మాలని ఆశ్రయించడం జరుగుతుంది. మనమే అందరం కలిసి ఉంటే మన వాళ్ళు పరధర్మాన్ని ఆశ్రయించేది ఉండదు. కాబట్టి అయితే ఆర్కపల్లిల పిల్లలు ఆడే కార్యక్రమాన్ని మీరందరూ మీ బిడ్డలు, మీ మనవరాళ్ళు, మీ మనవళ్ళు చేసే డాన్స్ని చూడాలని మీరందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, ఈ గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, అదేవిధంగా అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసిరు. కల్వకుర్తి తాలూకాలో నేను చాలా పోయొచ్చిన కానీ ఇంత చక్కగా ఏడలేదు. ఏదన్నా తాలూకాలో ఏదైనా ఫస్ట్ ప్రైజ్ వస్తే అది ఆర్కపల్లికి వస్తుంది. అంత చక్కగా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నందుకు, కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూస్తున్నందుకు మీకు ఆ భగవంతుడు మీ కుటుంబానికి, ఈ ఆర్కపల్లి గ్రామ ప్రజలకు, ఈ గ్రామం నుంచి మీ ఆడబిడ్డలు కానీ, ఈ గ్రామానికి వచ్చిన కోడలు కానీ అందరూ కూడా సుఖ శాంతులతోటి ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందు, నా అందు, మన అందరి అందు ఉంచాలని చెప్పి కోరుతున్నాం. నాకు అనిపిస్తుంది
థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు. మా అందరినీ ప్రోత్సహించినందుకు, ఆర్కపల్లి శివాలయం గురించి ప్రత్యేకంగా తాలూకాలో ఒక గుర్తింపు రావాలని మీరు కోరుకున్నందుకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నగారు.